హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో రుచికరమైన అనపగింజల పులుసు అయితే చేస్తున్నాను. ఇందులో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుంటాము. పులుసు అయితే చాలా బాగుంటుంది మసాలా లేకుండా. సో ముందుగా ఇవి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో కట్ చేసి వేసుకున్నానండి. కొద్దిగా ఆనియను, అదేవిధంగా కొద్దిగా చింతపండు అంతేనండి పులుపు కోసము. దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చా పచ్చా నలిగాక ఇందులోనే చింతపండు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ధనియా పౌడర్, కారం రుచికి సరిపడా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఈ కారాన్ని ఈ విధంగా మిక్సీ కారం పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇందులో ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఆయిల్ వేగాక క్యారీ లంచ్ బాక్స్కి చాలా క్విక్గా అయిపోతుంది ప్రెషర్ కుక్కర్లో. ఎప్పుడు మసాలా అనపగింజలు కర్రీ అయితే చేస్తారు కదా చాలామంది, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పులుసు అయితే చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్ వేగుతూ ఉన్నప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు టమాటా అయితే కట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగాలి. ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. ఇది ఇలా వేగాక ఇందులోని ఫస్ట్ కారం అయితే బాగా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ పచ్చి స్మెల్ అంతా పోవాలండి. ఇలా నూనె పైకి కొద్దిగా తేలిన తర్వాత ఇందులో అనపగింజలు అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇందులోనే మళ్ళీ కొద్దిగా సాల్ట్. ఈ విధంగా బాగా వేగాక మసాలా అంతా ఇందులో తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్ అయితే ఉడికించుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా కర్రీ అయితే బాగా ఉడికిపోయింది.